సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సీఎల్పీ సమావేశం జరగనుంది. మాదాపూర్ ట్రేడియంట్ హోటల్లో రేపు సాయంత్రం జరగనున్న ఈ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చిస్తారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సీఎల్పీ సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రధానంగా రేపు సీఎల్పీ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ప్రస్తుతం రేపు చాలా కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా ఎజెండాగా తీసుకుని రేపు చర్చించబోతున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు అదే విధంగా మరొక వైపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలంటే ముఖ్యంగా దాదాపు 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఆ బలహీనమైనటువంటి నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా రేపు జరిగేటటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నేతలందరికీ దిశానిర్దేశం చేయడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు నూతన పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ ఎన్నికైన తర్వాత ఒకవైపు గాంధీ భవన్ కేంద్రంగా ఉమ్మడి జిల్లాల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటు రేపు సాయంత్రం 5 గంటలకి మాదాపూర్ కేంద్రంగా ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం అయితే కల్పిస్తుందని చెప్పాలి. ఎందుకంటే దానికి అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల పైన ప్రధానంగా చర్చించబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.